లైఫ్ లో జగన్ గారు రాజకీయాల్లోకి రాకముందు మీ లైఫ్ ఎలా ఉండేది, వచ్చిన తర్వాత మీ లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి? మేము బెంగళూరులో ఉంటానేమో 2001లో బెంగళూరుకు షిఫ్ట్ అయినాం మేము. 2001 or 2 షిఫ్ట్ అయినాం బెంగళూరుకు. వెరీ క్వైట్ లైఫ్, నేను జగన్ పిల్లలు. అక్కడ జగన్ ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ లో చిన్నప్పుడు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, 2, 3, 4. బెంగళూరులో ఫ్రెండ్స్ కూడా ఉండేటోళ్ళు కాదు, బంధువులు పెద్ద ఉండేటోళ్ళు కాదు. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్, చిల్డ్రన్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైం. పిల్లలతో ఎక్కువ టైం గడిపేవాడు. ఇద్దరము సాయంకాలం వాకింగ్ పోయేవాళ్ళము, పొద్దున్నే ఇద్దరం ఆఫీస్కు పోయేవాళ్ళము. పిల్లలతో రాత్రిలో రోజు సాయంకాలం పిల్లలతో గడిపేవాళ్ళము. వెరీ క్లోజ్ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ నెట్ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అన్ని మిస్ అయిపోతున్నాను కలుగుతుంది, ఫీలింగ్ కలుగుతుందా? అదే మా ముందు అనిపిస్తా ఉండింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు అనుకున్నాను నేను, దేవా బయట ఉంటే చాలు, ఏం చేస్తానే సంతోషమే, మాకంత టైం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలే, జగన్ బయట ఉండే సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నా. ఇప్పుడన్నా అనిపిస్తుంది పిల్లలతో ఇంకొంచెం సేపు గడిపితే బాగుంటుంది అని. జగన్ కూడా అనిపిస్తా ఉంటుంది అనుకుంటా, పిల్లలతో ఇంకొంచెంసేపు గడిపితే బాగుంటుంది అని. అడుగుతుంటారా పిల్లలు, నాన్న అడుగుతా ఉంటారు. ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉంటారు? ఆబ్వియస్లీ మీతోనా, అంటే చను ఎవరితో ఎక్కువ ఉంటారు పిల్లలకి, మీతోనా నాన్నతోనా? ఇద్దరితో బాగుంటారు. అంటే మేము బెంగళూరులో 4 ఉండేవాళ్ళము. పెద్ద లైక్ ఐ సెడ్ పెద్ద ఫ్రెండ్స్ గానీ బంధువులు గానీ ఎవరు పెద్ద ఉండేవాళ్ళు కాదు బెంగళూరులో. సో వీఆర్ ఆల్ 4 వెరీ వెరీ అటాచ్డ్ అండ్ వెరీ క్లోజ్. అంటే పిల్లలకి చిన్నప్పుడు స్టోరీ టెల్లింగ్, పాటలు పాడడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళ నాన్నగా జగన్ గారు? వాళ్ళతో సినిమాలు చూసేవాళ్ళు, జురాసిక్ పార్క్ అని అట్లా సినిమాలు అప్పుడు వచ్చేటివి కదా, అట్లా సినిమాలు చూపించేవాళ్ళు. జాజ్, జురాసిక్ పార్క్ ఇట్లా సినిమాలు చూపించేవాళ్ళు. అండ్ కొన్ని ఈ జాపనీస్ యానిమే ఉంటాయి, అవి కూడా పిల్లలతో కలిసి చూసేవాళ్ళు. అలాంటి క్వైట్ లైఫ్ లో నుంచి సడన్ జర్క్ బహుశా మీ లైఫ్ లో వచ్చి ఉంటుంది. అదే మామ చనిపోతారు, మా జీవితం ఇంతగా లైక్ మొన్న ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు పులివెందులకు ఎలక్షన్ లో కానీ వస్తా ఉన్నప్పుడు నేను అదే అనుకుంటా. అంటే 5 ఏళ్ల కిందట మామ ఉన్నారు, ఈ రోజు లాస్ట్ 5 years బ్యాక్ మేలో మామ ఉన్నారు. జీవితం టోటల్ గా డిఫరెంట్ గా ఉన్నింది. 5 ఏళ్ల తర్వాత ఇట్లుంటుంది జీవితం అంటే ఊహించడానికి అందకుండా ఉండింది అనుకుంటా. అంతే, దేవుడు కొన్ని చేస్తా ఉంటాడు, ఇంకా మనం పరిగెత్తైనా సరే దాంతో ఆ జీవితంతో మనం క్యాచప్ కావాలా, ఏం చేయగలం మనం. జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించేది? అంటే ఎప్పుడు బహుశా జైలుకి వెళ్తారు, ఆ జీవితంలో జైలు లైఫ్ ఒకటి ఉంటుంది అని మీరు అన్నట్టు అసలు ఊహించిన ఊహ కూడా వచ్చి ఉండదు. ఆయన ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి జగన్ గారిలో? జగన్ చాలా పాజిటివ్ మైండ్ సెట్. ఏదే గాని ఇది ఇలా జరిగిందే అని ఎప్పుడు అనుకోడు. ఇది ఇలా జరిగింది సరే, మనం దీంట్లో ఎలా ఉండాలా అనేది ఎక్కువ అనుకుంటాడు అనుకుంటా. నేను మొదట్లో ఆయన ఏం చేసినారు, ఈ 294 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి కదా, జిల్లాలలో కాన్స్టిట్యుయెన్సీలు, మండలాలు, పంచాయతీలు అన్ని హీ నోస్ దెమ్ బై హార్ట్ లిటరలీ నౌ. హీ డిడ్ అ థరో స్టడీ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. హీ డిడ్ అ థరో స్టడీ ఆఫ్ ప్రతి జిల్లా, దాని యొక్క వనరులు డీటెయిల్డ్ గా స్టడీ చేసినాడు. అంతా సో ఆల్వేస్ ఒకటైపోతానే ఒకటి మైండ్ ఎట్లా ఆక్యుపై చేసుకోవాలా అని. ఆల్వేస్ ఆస్కింగ్ ఫర్ మెటీరియల్, రివర్స్ గురించి, తర్వాత డ్యామ్స్ ఏ స్టేజ్లలో ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఏది చేస్తే ఏ ప్రాజెక్ట్ కడితే ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వగలము, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా స్టడీ చేసినాడు. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ కూడా రాలేదు కదా, సో మొత్తం రాష్ట్రమంతా ఎట్లా అభివృద్ధి చెందాలా అని బాగా స్టడీ చేసినారు. మెటీరియల్ అంతా మీరు ఫ్రీక్వెంట్ గా వెళ్తుండే వాళ్ళు, ప్రతి విజిట్ లో మీరు అందిస్తుండే? వారానికి 2 సార్లు పోనిస్తున్నారు, అంతే, పోయినప్పుడు తీసుకుపోతా ఉన్నారు. సో మీరు కూడా ఒక రకంగా స్టడీ చేస్తుంటారు? నేను పెద్ద చేయలేదమ్మా, నేను లా అయితే కొంచెం తెలుసుకున్నాను అనుకుంటా. ఏదో చెప్తారు కదా, కొత్త డాక్టర్ కంటే పాత రోగి మేలని, బెయిల్ కోసం తిరిగి కొంచెం బెయిల్లో అయితే కొంచెం ఏదో అర్థమైనట్టుగా. సో ఇప్పుడు చూస్తా ఉన్నారు జగన్ గారు, అంటే అప్పుడు ఏమైనా అనిపించిందా జగన్ గారిలో ఇంత
స్ట్రగుల్ ని ఫేస్ చేసే మైండ్ సెట్ ఉంటుంది. ఎంత హార్డ్ గా ఆయన ఓదార్ పాత్రలు చూసినా కూడా దాదాపు 16-18 అవర్స్ కూడా ఓదార్ పాత్రలు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా వితౌట్ స్ట్రైన్ తిరుగుతూ ఉంటారు. అంత స్ట్రామినా ఎలా వస్తుంది? ఇంతకుముందు అలానే ఉండేవాళ్ళ? వాళ్ళమ్మ పెంచిన తీరు, వాళ్ళు జగన్ బై బర్త్ వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళు. సో కష్టపడి పెద్ద పెరగాల్సిన అవసరం రాలే జగన్ కు. మామ చనిపోయినంత వరకు పెద్ద కష్టం చూడాల్సిన పని రాలే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వెండి పళ్ళెంతో పుట్టారంటారు కదా, అట్లాగా పుట్టినాడు. ఏమి కష్టాలు పడలేదు. మామ చనిపోయిన తర్వాత ఇంత కష్టాలు ఫేస్ చేసి వెనక్కి తిరగకుండా ఉండాడు అనేది, అది నాకు ఇప్పటికి కూడా నేను అనుకుంటా దేవుడే ఇచ్చింటాడు అనుకుంటా. కొన్నిసార్లు నేను అనుకుంటా మామ ఆత్మ కదా జగన్లోకి వచ్చిందేమో అని అనిపిస్తుంది నాకు. అంటే అంత పెద్దగా కూడా, అంత పెద్ద మనసుతో కూడా ఆలోచిస్తాడు. ఇప్పుడు చాలా పెద్ద మనసుతో ఆలోచిస్తాడు. అందరినీ కన్సిడర్ చేయాలా, ఎవరి మీద పెద్ద కోపం గాని ద్వేషం గాని పెద్ద పెట్టుకోడు. అనవసరంగా ఎవరినన్నా మాటలు మాట్లాడడము ఇవన్నీ కూడా మాకు అగేన్స్ట్ గా ఇంతమంది మాటలు మాట్లాడుతుంటారు కదా, ఇన్ని పేపర్లు రాస్తంటా, ఇన్ని ఛానళ్ళు అంటా ఉంటాయి. మాకన్నా కోపం వస్తుంటదేమో కానీ జగన్ పెద్ద కోపం కూడా రాదు. అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారులే మనం అన్నట్లుగా ఉంటాడు. చాలా పెద్ద మనసు, చాలా పెద్ద దృక్పథం. ఇవన్నీ మామ చనిపోయిన తర్వాత ఆ కష్టం అంటే నాకెట్లా జగన్ జైలుకు పోయినప్పుడు నాకు కష్టం అనిపించిందో, జగన్ కు వాళ్ళ నాయన చనిపోయినప్పుడు చాలా కష్టపడినాడు అనుకుంటా. మనసులో చాలా కష్టం అనిపించింది అనుకుంటా. సో ఆ కష్టంలో నుంచి ఎవరికైనా కష్టం పడిన తర్వాత మనము కొంచెం మెచ్యూర్ అవుతాం, కొంచెం పెద్దవాళ్ళం అవుతాం. కష్టం మనకు నేర్పిస్తుంది ఎంతో. సో జగన్ కు వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత చాలా నేర్చుకున్నాడు అనుకుంటా. ఇప్పుడు మీరు కూడా చూసుంటారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయంగా కావచ్చు, ఇంకో రకం కావచ్చు. ఆ తర్వాత చాలా సడన్ గా, అంటే ఆయన చనిపోయిన తర్వాత చాలా వాళ్ళ టోన్లో చాలా మార్పు వచ్చింది. జగన్ మీద ఆరోపణలు చేయడం కూడా చూశారు. అలాంటి పర్సనల్, అంటే మీరు కూడా వాళ్ళతో అప్పట్లో కొంచెం మన వాళ్ళు అని ఫీల్ అయ్యి ఉంటారు. అలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? కొన్నిసార్లు అనిపించేది ఎందుకు వీళ్ళు అంటే ఇట్స్ ఎ స్మాల్ థింగ్. ఇప్పుడు వాళ్ళు మామ చనిపోయింది సెప్టెంబర్ 2009. సెప్టెంబర్ 2010 జగన్ కాంగ్రెస్ లోంచి బయటకు వచ్చింది. మహా అంటే 2010 నుండి 2013 వరకు అనుకుంటా, 13-14 వరకు కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడినారు. జగన్ను మాట్లాడినారు, మామను మాట్లాడినారు. కానీ నాకు ఎప్పుడు అనిపించేది వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు, ఇంత చిన్న 2-3 ఏళ్ల లాభం కోసము ఎందుకు ఇంతగా దిగజారుతున్నారు వీళ్ళు? జీవితం చాలా పెద్దది కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్ కు కాంగ్రెసే వాళ్ళని లెట్ డౌన్ చేసింది. మమ్మల్ని అన్ని మాటలు మాట్లాడిన వాళ్ళను వాళ్ళ అధిష్టానమే పూర్తిగా ముంచేసింది కదా వాళ్ళను, రాష్ట్రాన్ని విభజించి. ఇంత చిన్న 2 ఏళ్లు 3 ఏళ్లు పదవిలో ఉండడం కోసము, 2 ఏళ్లు 3 ఏళ్లు ఏదో వాళ్ళు సర్ది చెప్పుకోవడం కోసము, వాళ్ళు తీసుకునే డెసిషన్ కరెక్ట్ అని చెప్పుకోవడం కోసం ఎందుకు ఇంత చీప్ గా అయినారు? ఎస్పెషలీ కొంతమంది, అంటే నాకు చాలా పెద్ద మంచి అభిప్రాయం ఉండేది, నాకు పేర్లు తీసుకోవడం ఇష్టం లేదు కానీ కొంతమంది మా మామకు చాలా సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళని చూసి నాకు ఎప్పుడు అంటే ఒక బాగా అనుకుండేదాన్ని. వాళ్ళంత నీచానికి ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు మాట్లాడే మాటలు అబద్దాలని వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా మాట్లాడుతున్నారంటే నా దృష్టిలో వాళ్ళు చాలా పడిపోయినారు. ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారా అనుకున్నాను నేను. మీ ఫ్యామిలీ రిలేషన్స్ అంటే జగన్ గారు కాకుండా మీ అత్త విజయమ్మ గారితో కావచ్చు, షర్మిల గారితో ఎలా ఉంటాయి మీ రిలేషన్స్, బాండ్స్? చాలా బాగుంటాయమ్మా, చాలా బాగుంటాయి. మా మామ ఉన్నప్పటి నుండి కూడా మా అత్త మామ ఎట్లా చూసుకుంటారంటే కూతురు మాదిరే చూసుకుంటారు నన్ను. ఎప్పుడు నా సైడే తీసుకుంటారు ఇద్దరు, కాబట్టి అదొక అదృష్టము. షర్మిల కూడా ఎప్పుడు అంటే షర్మి నేను ఎప్పుడు వీ హ్యాడ్ నో డిఫరెన్సెస్ ఎవర్. యాక్చువల్లీ నేను షర్మి వీ స్టడీడ్ టుగెదర్, వీ గ్రూ అప్ టుగెదర్, we were studying in Madras together. We were good friends even before I got married because we are second cousins. మా అమ్మ రాజశేఖర్ మామ కజిన్స్. సో నేను షర్మి చిన్నప్పటి నుంచి కూడా తెలుసు మాకిద్దరికి. కానీ చాలా కొన్ని మీడియాలో వదిన ఆడపడుచుల మధ్య భేదాభిప్రాయాలు అవి అని కూడా ఎన్నో రాస్తాంటారు అబద్దాలు. ఇంకా నేను ఇది అని చెప్పలేను. ఎన్నో రాసినారు, ఎన్నో మాటలు మాట్లాడినారు.
బట్ ఎవరిది ఏది అనేది మాకు తెలుసుండాలా, దేవునికి తెలుసుండాలా. జనరల్ గా ప్రతి ఇంట్లో అత్త కూడా అన్న తర్వాత ఏదో భేదాభిప్రాయాలు వస్తాయి. మీ మధ్య ఇప్పుడు రావా? పెద్ద రాలేదు, ఎప్పుడు రాలేదు. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్. షీ ఆల్సో ఆల్వేస్ నా 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 కోరిక అంటే నా మనసులో ఏముందనే తను ఎప్పుడు చూసుకొని పోతారు. నేను కూడా తనకు అత్తకు ప్రతి విషయంలో గౌరవం ఇవ్వాలని నేను అనుకుంటా. తను కూడా నేను అన్ని విషయాల్లో సంతోషంగా ఉండాలని తను కూడా ఎప్పుడు నాకు చెప్తా అంటారు, సంతోషంగా ఉండాలమ్మా, సంతోషంగా ఉండాలి. వి బోత్ గెట్ అలాంగ్ వెరీ వెల్. సో జనరల్ గా భార్యాభర్తల మీద కూడా చిన్న చిన్న కోపతాపాలు అలకలు ఉంటాయి. మీ మధ్య కూడా ఉంటాయా? ఎవరికైనా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ముందు ఎవరు దిగి వస్తారు? అంతసేపు కూడా మేము కొట్లాడి ఉండలేం. అంటే ఆర్గ్యూ చేసుకున్నా కూడా వెంటనే మాట్లాడేస్తాం. నేను ఉండలేను మాట్లాడకుండా, జగన్ కూడా ఉండలేడు మాట్లాడకుండా. సో ముందు వాళ్లే దిగి రావాలనే ఉండదు? అట్లేం లేదు. మీరేమైనా సూచనలు సలహాలు ఇస్తా ఉంటారా? ఇది కొంచెం బాగాలేదనో లేకపోతే ఇలా ఉంటే బాగుంటుందా అలాంటి అడ్వైజ్ ఎప్పుడైనా ఇస్తుంటారా? తక్కువనేమ్మా. నేను రాజకీయాల్లో అస్సలు ఇన్వాల్వ్ గాను, ఇంటర్వ్యూర్ గాను. మిగతాటి కూడా నేను జగన్ అడుగుతా ఎట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎస్పెషలీ ఇంతకుముందు మామున్నప్పుడు జగనే వ్యాపారాలు చూసుకునేవాడు, జగన్ మామతో మాట్లాడేవాడు ఎలా చేస్తాము, ఎలా చేసేది అది ఇది అని. మామ చనిపోయిన తర్వాత జగన్ టైం తక్కువ అవుతుంది కాబట్టి నేను చూసుకుంటాను కాబట్టి వ్యాపారాలు ఎప్పుడన్నా అడుగుతా ఎలా చేస్తే బాగుంటుంది అది ఇదని. ఓపిక టైం ఉంటే సూచనలు ఇస్తాడు, లేదంటే నువ్వే ఆలోచించి ఏదో ఒకటి నిర్ణయం తీసుకో అని చెప్తాడు. బాగా ఎంకరేజ్ చేస్తాడు జగన్ అయితే. నన్ను గాని, వాళ్ళ అమ్మని గాని, షర్మిలాని గాని చాలా ఎంకరేజ్ చేస్తాడు. దట్ ఈస్ దట్. ఈవెన్ మా మామగారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే బిజినెస్ పరంగా మీకు రాజకీయాల్లో ఆసక్తి లేదు? రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదు లేదు లేదు, అసలు లేదు. షర్మిల గారు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పటి వరకు వచ్చినట్లేరు. అంటే మీరేమన్నా ఎంకరేజ్ చేస్తారా టు కంటెస్ట్? నేను ఐ డోంట్ ఎవరిని గానీ నేను ఇది చెయ్యండి అన్ను చెయ్యొద్దు అని చెప్పను. చెయ్యండి చెయ్యొద్దు జగన్ కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఎవరెవరి జీవితం సంబంధించి వాళ్ళే డెసిషన్ తీసుకుంటే బాగుంటది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. జగన్ కూడా నేను ఏ రోజు చెప్పలేదు ఇది చెయ్యి జగన్, ఇది చెయ్యొద్దు జగన్ అని కూడా చెప్పలేదు.